మిత్రులందరికీ జై భీమ్, జై భారత్. ఈరోజు బిఎన్ఎస్ సెక్షన్ 93 గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ 93 ఏం చెప్తుందంటే, ఇక్కడ 12 సంవత్సరాల వయసు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న పిల్లలు అండ్ గార్డియన్ సంరక్షణలో ఉన్న పిల్లలు ఎవరైతే తల్లిదండ్రుల సమక్షంలో అండ్ గార్డియన్ సమక్షంలో ఉన్న పిల్లలను తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా బయట ప్రదేశాల్లో వదిలేసినా వాళ్ళని బాధ్యత నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటున్నా కూడా మీకు అనేది 7 సంవత్సరాల వరకు జైలు శిక్షణ పడడం ఆస్కారం ఉంటుంది. జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ జైలు శిక్షతో పాటు ఒకవేళ మీకు ఫైన్ కూడా పడవచ్చు అండ్ ఫైన్ పడవచ్చు, శిక్ష కూడా పడవచ్చు, రెండు పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్ కేసు మీరు ఆ పిల్లవాడిని రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఇతర ప్రదేశాలలో మీరనే మీ కుటుంబంలో పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా వదిలేసినా మీరు దానికనేది ఆ పనిష్మెంట్కి అప్లికేబుల్ అవుతారు. మీరు ఇన్ కేసు ఆ పిల్లవాడిని వదిలేసిన తర్వాత ఆ పిల్లవాడు కనుక చనిపోయినట్టయితే మిమ్మల్ని మర్డర్ కిందనే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ మర్డర్ కేసు సెక్షన్ వచ్చేసి 101 కింద మీరు అప్లికేబుల్ అయ్యి మీకు అనేది శిక్ష అనేది పడడం జరుగుతుంది. శిక్ష వచ్చేసి మీకు 7 సంవత్సరాలకు జైలు శిక్షణ పడడం జరుగుతుంది. ఇక్కడ మీరు బిఎన్ఎస్ 93 సెక్షన్ ప్రకారం అయితే ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల సమక్షంలో అండ్ గార్డియన్ సమక్షంలో పిల్లలను మీతో కాకోకుండా మీరు వదిలించుకోవాలని ప్రయత్నం చేసినట్టయితే మీరు చట్టపరమైన శిక్షలని కంపల్సరీ అప్లికబుల్ అవుతుంది. మీకు ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు దీన్ని. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్లో మీకు వితౌట్ ఎనీ వారంటీ, మీకు ఏ వారంటీ ఇవ్వకోకుండానే మిమ్మల్ని డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసు ఎట్లంటే అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. దానికైతే మీకు అనేది వారంటీ ఇవ్వకుండానే మేము వారంటీ ఇచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద క్యాలిక్యులేట్ అవుతుంది. కాగ్నిజబుల్ అఫెన్స్లో మిమ్మల్ని కంపల్సరీ అయితే మీకు అనేది వితౌట్ ఎనీ వారంటీతోనే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మిత్రులారా, ఇక్కడ దయచేసి ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 93 ఏంటంటే 12 సంవత్సరాల వయసు పిల్లవాళ్ళని ఎవరో కూడా తల్లిదండ్రుల సమక్షంలో కానీ గార్డియన్ సమక్షంలో మాత్రమే ఉండాలా. వాళ్ళని మీరు వదిలేసినట్టయితే మీకు చట్టపరమైన శిక్షలు మీకు అవన్నీ అప్లికేషన్